ఒక పల్లెటూరులో మీనా సూర్య అనే కోడిపెట్ట కోడిపుంజు భార్యాభర్తలుగా ఉండేవి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కొంతకాలం చాలా సంతోషంగా ఉంటారు. కానీ మీనాకు ఎన్ని రోజులైనా పిల్లలు పుట్టకపోవడంతో వారిద్దరిలో దిగులు మొదలవుతుంది. మీనా సూర్యాలు ఉండే ఇంటి దగ్గర ఒక చెట్టు మీద కాకి గూడు కట్టుకుని ఉంటుండేది. ఖాళీ సమయంలో మీనా కోడి కాకి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవి. ఒకరోజు కాకి ఒక గుడ్డు పెడుతుంది. ఆ సంగతి తెలిసిన మీనా, పోనీలే కాకి, నువ్వైనా తల్లి అవుతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది మీనా. మరుసటి రోజు మీనా పొలంలోకి వెళ్ళి వస్తుండగా సత్య అనే ఒక కోడిపెట్ట బావి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన మీనా సత్య దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా ఇలా బావి దగ్గర నిలబడి ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తున్నానో నీకెందుకు, అంతా నా కర్మ. అసలు నేను ఇలా ఏడవటానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే నువ్వే, అంటుంది సత్య. దాంతో మీనా అవాక్కైపోతుంది. ఏంటి, నువ్వు ఏడవటానికి కారణం నేనా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేమీ అర్థం కావటం లేదు. నేను మా బావ సూర్యను చిన్నప్పటి నుండి ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నాను. కానీ మధ్యలో నువ్వు వచ్చి మా బావను పెళ్లి చేసుకున్నావు. నువ్వు కనుక మా బావ జీవితంలోకి రాకపోయి ఉంటే మా బావ తప్పకుండా నన్నే పెళ్లి చేసుకుని ఉండేవాడు. మా బావేమో నిన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. నేను మా బావను తలుచుకుంటూ ఒంటరిగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు మా వాళ్ళు నాకు మరొకరితో పెళ్లి చేయబోతున్నారు. నాకు ఆ పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే చావాలని నిర్ణయించుకొని ఈ బావి దగ్గరికి వచ్చాను, అంటుంది సత్యకోడి. దాంతో మీనా ఆలోచనలో పడుతుంది. తొందరపడి నువ్వేమీ చేసుకోకు సత్య. నీకిష్టమైతే మీ బావకు నిన్నిచ్చి రెండవ పెళ్లి చేస్తాను. కానీ సూర్యను నీతో పెళ్లి ఒప్పించడానికి నాకు కాస్త టైం ఇవ్వు. బావ నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవాలే కానీ రెండవ భార్యగా రావటానికి కూడా నాకు ఇష్టమే, అంటుంది సత్య. ఆ రోజు సాయంత్రం మీనా సూర్యతో, సూర్య, నీకు ఒక మరదలుందని నాకెప్పుడు చెప్పలేదేంటి? ఓహో, ఆ సత్య గురించా మేనా? ఆ సత్య ఒట్టి పొగరబోద్దు మేనా. అదేమనుకుంటే అదే చేస్తుంది. యువతల వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోదు. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఉదయం నేను పొలం దగ్గరికి వెళ్లి వస్తుంటే ఆ సత్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది సూర్య అని ఆ రోజు ఉదయం సత్యతో జరిగిన సంభాషణ మొత్తం చెబుతుంది మీనా. అందుకే సూర్య, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకెలాగో పిల్లలు లేవు కదా. నువ్వు ఆ సత్యను రెండో పెళ్లి చేసుకున్నావనుకో, సత్యకు నీ భార్య కావాలన్న ఆశ నెరవేరుతుంది. మనకెలాగో పిల్లలు పుట్టడం లేదు కనుక సత్య ద్వారా నువ్వు తండ్రి కావచ్చు, అంటుంది మీనా. సూర్య మొదట్లో అస్సలు ఒప్పుకోడు. కానీ తన మాట వినకపోతే రాత్రికి రాత్రే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానని మీనా అనటంతో సూర్య సరే అనక తప్పదు. మీనా ఇష్ట ప్రకారమే సూర్య సత్యను రెండవ పెళ్లి చేసుకుని మీనా ఉండే ఇంటి పక్కనే మరొక ఇంట్లో కాపురం పెడతాడు. సూర్య అన్నట్లుగానే సత్య చాలా పగురుబుద్ది. తన సంతోషం కోసం ఎదుటి వాళ్లను ఎన్ని ఇబ్బందులు పెట్టడానికైనా వెనుకాడదు. ఒకరోజు సత్య మీనాతో, అక్క, మన ఇంటి దగ్గర ఆ కాకి ఉండటం నాకేమీ నచ్చడం లేదు. దాన్ని వెంటనే వేరే చోటుకు వెళ్ళమని చెప్పు. పాపం అది చాలా మంచిది సత్య. చాలా రోజుల నుండి ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళమంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తుంది చెప్పు? నువ్వేమైనా చెప్పక్క, అది ఇక్కడ ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సత్య. అలా కొద్ది రోజులు గడిచేసరికి ఒకరోజు సత్య కోడి ఒక గుడ్డు పెడుతుంది. దాంతో సూర్య, మీనా, సత్య అందరూ చాలా సంతోషిస్తారు. కానీ మరో 2 రోజులు గడిచేసరికి మీనా కూడా ఒక గుడ్డు పెడుతుంది. దాంతో సూర్య ఆనందానికి అవధులుండవు. కానీ సత్యకు మాత్రం మీనా గుడ్డు పెట్టడం అస్సలు నచ్చదు. అలా మీనా, సత్య చెరో 4 గుడ్లు పెడతారు. ఇలా ఉండగా ఒకరోజు మీనా బయటకు వెళుతూ, సత్య, నేను బయటకు వెళ్తున్నాను. నేను వచ్చే వరకు కాస్త ఇంటి వైపు చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా. మళ్ళీ సాయంత్రం మీనా ఇంటికి వచ్చేసరికి చెట్టు మీద ఉండవలసిన కాకి, దాని పిల్లలు గూటితో పాటు కనిపించరు. సత్య గోడ తట్టుకోలేక కాకి వేరే చోటుకు వెళ్ళిపోయినట్లుంది అనుకుంటుంది మీనా. కానీ ఇంట్లోకి వచ్చి చూసిన మీనాకు గుండాగినంత పని అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండవలసిన మీనా గుడ్లు ఒక్కటి కూడా ఉండవు. దాంతో బయటకు వచ్చి గట్టిగా ఏడవటం మొదలు పెడుతుంది మీనా. ఇంతలో సూర్య, సత్య కూడా అక్కడికి వస్తారు. ఏమైంది మీనా అని సూర్య అడగగానే, ఇంట్లో ఉండవలసిన మన గుడ్లు కనిపించటం లేదండి, అంటుంది మీనా ఏడుస్తూనే. ఇంతలో సత్య, ఇంట్లో ఉండవలసిన నీ గుడ్లు లేవు, బయట ఉండవలసిన కాకి లేదు. ఇంకా అనుమానం ఎందుకక్క? ఆ కాకి నీ గుడ్లను తినేసి వెళ్ళి ఉంటుంది. ఆ కాకి అలాంటిది కాదు సత్య, చాలా మంచిది. అంత మంచిదైతే మాట మాత్రమైనా నీకు చెప్పకుండా ఎందుకు వెళ్తుందక్క? తప్పు చేసింది కాబట్టి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది, అంటుంది సత్య. మరికొన్ని రోజులు గడిచేసరికి సత్య కోడికి 4 పిల్లలు పుడతారు. మీనా మాత్రం తన గుడ్లను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. కానీ సత్య పిల్లలు మాత్రం ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. కానీ సత్య కోడికి అది అస్సలు నచ్చదు. తన పిల్లల్ని మీనా దగ్గరకు వెళ్ళనిచ్చేది కాదు. చీటికి మాటికి మీనాతో గొడవ పడుతూ ఉండేది. కానీ తమ తల్లికి తెలియకుండా మీనా దగ్గరకు వస్తుండేవాళ్ళు సత్య పిల్లలు. ఇలా ఉండగా ఒకరోజు మీనా, సూర్య వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి వస్తుంటారు. అప్పుడు వాళ్ళకి కాకి ఎదురుపడుతుంది.
అది మీనా దగ్గరకు వచ్చి, బాగున్నావా మీనా? నీ పిల్లలు ఎలా ఉన్నారు? అలా అడగటానికి నీకు సిగ్గు అనిపించడం లేదా? నా గుడ్లను పట్టున పెట్టుకున్నది కాకుండా ఇంకా ఏమీ తెలియనట్లు పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతున్నావా? నీలాంటి దాన్ని నమ్మి నా ఇంటి దగ్గర ఉండనివ్వటం ఎంత తప్పు ఇప్పుడు అర్థమవుతుంది. నేను నీ గుడ్లను తినటం ఏమిటి మీనా? నేను గుడ్లు తిన్న మాట నిజమే, కానీ నేను తిన్నది నీ గుడ్లు కాదు, సత్య గుడ్లు. అసలేం జరిగిందో చెప్తా విను. నువ్వు గుడ్లు పెట్టడం ఆ సత్యకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు తల్లి కావటం తనకి ఇష్టం లేదని నీ గుడ్లను తినమని నన్ను రోజు అడుగుతూ ఉండేది సత్య. కానీ నేను అందుకు ఒప్పుకోకపోవటంతో నా మీద కక్ష కట్టింది. ఒకరోజు నేను బయటకు వెళ్లి వచ్చేసరికి సత్య నా పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంది. అంతలో నేను రావటంతో, నువ్వు మర్యాదగా మీనా గుడ్లను తిను, లేకపోతే నీ పిల్లల్ని చంపేస్తాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను వచ్చేలోపు ఆ మీనా గుడ్లను తినకపోయావో నీ సంగతి చెప్తాను అని సత్య వెళ్ళిపోయింది మీనా. దాంతో నాకు సత్య మీద చాలా కోపం వచ్చింది. నా పిల్లల్ని చావగొట్టిన ఆ సత్య సంతోషంగా ఉండకూడదని సత్య గుడ్లను తినేసి నా పిల్లల్ని గూటితో సహా తీసుకుని వేరే చోటుకు వెళ్లి బ్రతుకుతున్నాను. నేను చెప్పిందంతా నిజం మీనా, నా పిల్లల మీదొట్టు అని మీనా సూర్య అయోమయం నుండి తేరుకోకముందే అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాకి. తరువాత కోపంగా సత్య దగ్గరకు వస్తుంది మీనా. మీనా రాగానే, పిల్లలెక్కడ సత్య అని అడుగుతుంది. నా పిల్లలు ఎక్కడుంటే నీకెందుకు? వాళ్ళు నీ పిల్లలు నా పిల్లలు, కాకిని పిలవమంటావా? నిజం చెప్తుంది అని మీనా అనటంతో అదిరిపడుతుంది సత్య. అసలు నీకు మనస్సాక్షి అనేది లేదా సత్య? నువ్వు ఆ రోజు బావిలో దూకి చచ్చిపోవాలనుకుంటే నిన్ను చావకుండా ఆపి నా భర్తను నీకిచ్చి పెళ్లి చేశాను. నీకు ఒక బ్రతుకునిచ్చాను. ఆ మాత్రం విశ్వాసం లేకుండా కాకి చేత నా పిల్లల్ని చంపించాలని చూశావు. కానీ ఆ దేవుడు అనేవాడు అంతా చూస్తూనే ఉంటాడు. అందుకే నా పిల్లల్ని చంపించాలని చూస్తే నీకే పిల్లలు లేకుండా పోయారు. ఇదంతా నాకెలా తెలుసని అనుకుంటున్నావు సత్య? నీ గుడ్లు తిన్న కాకి నాకు కనపడి జరిగినదంతా చెప్పింది. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుంటావా, లేదా సూర్య ముందుకు ఆ కాకిని పిలిపించమంటావా అని మీనా అనటంతో సత్య గజగజ వణికిపోతూ, నన్ను క్షమించక్క, నీకు పిల్లలు పుడితే బావు నన్ను ప్రేమగా చూసుకోవడానుకున్నాను. అందుకే కాకి నీ గుడ్లు తినమని చెప్పాను. కానీ ఆ కాకి నీ గుడ్లకు బదులుగా నా గుడ్లు తినేసి వెళ్ళిపోయింది. ఇంటికొచ్చి చూసిన నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే మీ ఇంట్లో ఉన్న నీ గుడ్లను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాను. తర్వాత ఆ కాకి నీ గుడ్లు తిని వెళ్ళిందని బావను నిన్ను నమ్మించాను. దయచేసి ఈ విషయాన్ని బావకు చెప్పొద్దక్క అని సత్య అంటుండగానే, నాకంతా తెలుసు సత్య. ఆ కాకి ఈ విషయాన్ని మీనాకు చెప్పినప్పుడు నేను కూడా మీనాతోనే ఉన్నాను అంటాడు సూర్య అక్కడికొచ్చి. దాంతో సత్య సిగ్గుతో తలదించుకుంటుంది. ఇప్పుడు చెప్పు మీనా, ఈ సత్యకు ఏం శిక్ష వేద్దాం? తనకు మనమేమి శిక్ష వేయవలసిన పని లేదు సూర్య. తన పిల్లల్ని తనకు లేకుండా చేసి ఆ దేవుడే సత్యకు శిక్ష వేశాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మంచిగా మారు సత్య. తప్పకుండా మారతానక్క. ముందు నీ పిల్లలకు నిజం చెప్పి నీకు అప్పగిస్తాను అని సత్య పిల్లలకు వాళ్ళ తల్లి తను కాదని మీనా అని అర్థమయ్యేలాగా చెప్పి పిల్లలను మీనాకి ఇచ్చేస్తుంది సత్య. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.